మే 1 తారీఖు నుంచి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చాలా ఆఫర్స్ సేల్ స్టార్ట్ అవుతున్నాయి. మే 1 తారీఖు నుంచి ప్లస్ మెంబర్స్ కానీ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కానీ సేల్ స్టార్ట్ అవుతాయి. మీరు నాన్ ప్రైమ్ మెంబర్స్ అనుకుంటే మీకు మే 2 నుంచి సేల్ స్టార్ట్ అవుతాయి. ఈ సేల్స్లో మీరు కొనవలసిన మొబైల్స్ ఏమున్నాయి, చాలా మొబైల్స్ సెలెక్ట్ చేశాను. మీ దగ్గర 10,000, 15,000, 20,000 అండ్ అప్రాక్స్గా మీ దగ్గర ఒక 1 lakh లోపు ఒక మంచి మొబైల్ కొందాం అనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. మ్యాక్సిమం 100కి 90% ఈ మొబైల్స్ మీద మాత్రం మనకి ఆఫర్స్ వస్తే ఈ మొబైల్స్ చాలా మంది కొంటారు. సో వాటి గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అలాగే టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడే చాలా మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ వస్తున్నాయి, కూపన్స్ వస్తున్నాయి. ఇప్పటికెప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను, చాలా మంది చూస్తున్నారు. ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, అండ్ అక్కడ బార్ కూడా వచ్చే ఉంటుంది. ఈ పాటికి మీరు స్కాన్ చేసి ఫాలో అవ్వచ్చు ఈ టెలిగ్రామ్ యాప్ అనేది. ఇంకా టాపిక్లకు వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్కార్ట్లో మీరు యూజ్ చేస్తా అనుకుంటే స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉండాలి. అమెజాన్లో మాత్రం మీకు HDFC కార్డు ఉండాలి. ఈ 2 కార్డ్స్ ఉంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. అమెజాన్లో నో కాస్ట్ ఈఎంఐ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, కూపన్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి కొన్ని గోల్డ్ కాయిన్స్ అని చెప్పి అంటున్నారు, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, కార్డ్ ఆఫర్ ఉంటుంది. ఇవి మెయిన్ మస్ట్ షుడ్ అనమాట. చాలామంది మర్చిపోతూ ఉంటారు, ఒకసారి చూడండి. అమెజాన్లో కూపన్స్ యూజ్ చేసుకోండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాటి వల్ల. సరే, ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ మొబైల్ మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 10,000 ఉంది అనుకుంటే మీకు కనిపించే మొబైల్ శాంసంగ్ గెలాక్సీ M16, ఫ్లిప్కార్ట్లో F16. ఈ 2 మొబైల్స్ మీద మనకి భారీ ఆఫర్ అనమాట. లాంచింగ్ ప్రైస్ మనకి 13,000, 12,000 ఉంటే ఈ ఆఫర్లో కార్డ్ ఆఫర్తో మనకి 10,000కే వస్తుంది. ఆ ప్రైస్ మింట్లో గేమ్స్ ఎక్కువ ఆడను అనుకుంటే మాత్రమే ఈ మొబైల్ తీసుకోండి. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. Mi-T ప్రాసెసర్, 6300 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 13 MP, 5000 mAh బ్యాటరీ. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, ఛార్జర్ మీరు సపరేట్ కొనుక్కోవాల్సిందే. దాని ప్రైస్ అప్రాక్స్గా మనకి ఒక 800, 600 కార్డ్ ఆఫర్తో పాటు ఈ ఛార్జర్ మనకి వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మీకు గ్రాండ్ పాక్ కానీ సెకండరీ మొబైల్ కానీ ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి Vivo T4X, ఇది ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. iQOO Z10X ఇది అమెజాన్లో ఉంటుంది. 2 సేమ్ ఒకటే, 2 మొబైల్స్ కూడా స్పెక్స్ ఒకలాగే ఉంటాయి. 2 మొబైల్స్ చాలా బాగుంటాయి, మీకు కన్సిడర్ చేయొచ్చు మీ క్రెడిట్ కార్డ్ అవైలబుల్ బట్టి. ఇది IPS ప్యానల్తో వస్తుంది, 100 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ యూజ్ చేస్తారు. ఇది Mi-T ప్రాసెసర్, 7300 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 MP, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్స్ ఇందులో యూజ్ చేస్తారు. సో బాక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ 2 మొబైల్స్ కూడా మీరు తీసుకోవచ్చు మీ కార్డ్ బట్టి. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా చెప్తున్నా, మీ దగ్గర 15,000 ఉంది అనుకుంటే Realme P3 అనే మొబైల్ 15,000కి వస్తుంది కార్డ్ ఆఫర్తో, తీసుకోవచ్చు. చాలా మంచి మొబైల్, రీసెంట్గా లాంచ్ చేశారు. మహా అయితే కనుక 1 month అవుతుంది ఈ మొబైల్ లాంచ్ చేసి. ప్రస్తుతానికి మీకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి 70,000 ఉన్నా సరే కార్డ్ ఆఫర్తో ప్రైస్ రివీల్ చేసిన తర్వాత ఈ మొబైల్ మనకి 13K కానీ 15K కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మంచి మొబైల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసరికి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్, 6 Gen 1 4తో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక మంచి కాంపాక్ట్ మొబైల్ అవుతుంది అనమాట ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మనకి 4th వన్ CMA Phone 2 Pro, ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. సేల్స్ మాత్రం మనకి మే 5 తారీఖు నుంచి మనకి సేల్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 19,000, 18,000 ఉంటే మీద క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం 3,000 నుంచి 2,000 వరకు మనకి క్రెడిట్ కార్డ్ మీద ఆఫర్ ఉందన్నమాట. అప్రాక్స్గా ఈ మొబైల్ మనకి 16,000కి వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి మొబైల్, బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్గా CMA ఫోన్ అనగానే ఏం ప్రొవైడ్ చేయరు, బట్ స్క్రీన్ గార్డు, పౌచ్ అండ్ బాక్స్ ఛార్జర్ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బాగానే ఉంది. బట్ కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సింది ఇందులో వచ్చేసరికి. మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, బేసిక్గా బాగానే ఉంటుంది. క్వాలిటీ వచ్చేసరికి Mi-T ప్రాసెసర్, 7300 ప్రాసెసర్, 50 MP మెయిన్ కెమెరా, 50 MP 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, సెల్ఫీ 16 MP, 5000 mAh బ్యాటరీ, 33 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో వచ్చేసరికి ఈ మొబైల్ మన ఛానల్లో అన్బాక్సింగ్ వస్తుంది, నేను ఫస్ట్ సేల్లో ఆర్డర్ పెడతాను. చాలా మంచి మొబైల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే 15 నుంచి 21,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఈ రీసెంట్గా లాంచ్ అయిన మొబైల్స్ చాలా ఉన్నాయి. అండ్ అప్పుడు మీకు ఆఫీస్ వర్క్ చేస్తానన్నా, మీకు ఒక బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే కనుక iQOO Z10 కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 2 days బ్యాటరీ లైఫ్ వస్తుంది. నేను కొన్నాను, అన్బాక్సింగ్ చేశాను, ఫుల్ రివ్యూ పోస్ట్ చేశాను, చాలా మంది చూశారు. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, సింగిల్ స్పీకర్స్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. సో మీకు అన్ని డిపార్ట్మెంట్ వైజ్ టచ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఒక మంచి మొబైల్, మీకు 19K కానీ తీసుకోవచ్చు అనమాట అమెజాన్లో వచ్చేసరికి. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి Vivo T4గా వస్తుంది, అది కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఆల్రౌండర్ మొబైల్ Moto Edge 60 Fusion,
బెస్ట్ కాంపాక్ట్ మొబైల్ అనమాట ఇది వచ్చేసరికి. అన్ని కేటగిరీలో టచ్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్ కూడా ఇది వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ వేరే లెవెల్లో ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. కెమెరా 50 మెగాపిక్సెల్, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, మేటిక్ ప్రాసెసర్ ఇది వచ్చేసరికి. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. డీసెంట్ బ్యాటరీ లైఫ్ 1 day వస్తుంది అనమాట. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి హెవీ యూజర్స్ అనుకుంటే మాత్రం ఒక 7 hours వస్తుంది, కానీ ఒక నార్మల్ యూజర్స్ అనుకుంటే 1 day వస్తుంది బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మీకు అదే కేటగిరీలో రియల్మీ P3 Pro మంచి మొబైల్ అనమాట. గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం ఇది చాలా ఆప్టిమైజ్ చేశారు ప్రాసెసర్ వైజ్ అయితే. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 22,000 ఉంటే కార్డ్ ఆఫర్తో అండ్ ఈ ఆఫర్లో మనకి 19K కానీ 20K కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి. ఒక కాంపాక్ట్ సైజ్లో ఉంటుంది, కార్డ్ కోడ్ డిస్ప్లేతో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, బిగ్ బ్యాటరీ. సో ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్ అవుతుంది ఈ మొబైల్. 19,000 కానీ 20,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మాత్రం ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే నథింగ్ ఫోన్ 3A. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 25,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మాత్రం ఈ కార్డ్ ఆఫర్తో ఈ మొబైల్ మనకి 21,000కి రావచ్చు. ఒక మంచి కాంపాక్ట్ మొబైల్ అవుతుంది అనమాట. ఇది కూడా మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ రివ్యూ ఉంది, కెమెరా రివ్యూ కూడా సపరేట్గా చేశాను. చాలా బాగుంటుంది కెమెరా రివ్యూ అయితే. మీకు డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ డీసెంట్గా వస్తుంది. ప్రాసెసర్ మాత్రం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి చాలా మంచి మొబైల్ తీసుకోవచ్చు 21,000కి. క్లీన్ హ్యాండ్ కావాలి ఓఎస్ పరంగా అయితే మాత్రం ఇది వేరే లెవెల్లో ఉంటుంది. ఇంక నెక్స్ట్ మనకి పోకో X7 Pro. బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 26, 28 ఈ ప్రైస్ సెగ్మెంట్ వస్తే ఈ ఆఫర్లో మనకు తెలుసుగా పోకో అనగానే మనకి ఏదో ఆఫర్లో ప్రైస్ సమాంతంగా దిగిపోతూ ఉంటుందన్నమాట. ఇది 22,000 రూపాయలకు కానీ 23,000 రూపాయలకు కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మాత్రం ఇప్పుడు కూడా ది బెస్ట్ మొబైల్ అవుతుంది పోకో X7 Pro. గేమింగ్ ఆడుతున్నాను, నాకు ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ లేవు. బట్ చిన్న మైనస్ పాయింట్ ఏమనుకుంటే కెమెరాస్ అస్సలు బాగోలేదు. కెమెరాస్ వచ్చేసరికి వీడియో క్వాలిటీ బాగోలేదు, ఇమేజ్ క్వాలిటీ ఓకే అనిపించింది, కానీ కెమెరా కోసమే కావాలనుకుంటే మాత్రం ఇది స్కిప్ చేసేయండి. మిగతా అన్ని డిపార్ట్మెంట్ వైజ్ ఇది చాలా బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అయితే నాకైతే 1 day పైనే వచ్చేస్తుంది ఇదన్నమాట. సో ఇది కన్సిడర్ చేయొచ్చు. కెమెరా లవర్స్ అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే మీకు iQOO Neo 10R. ఇది కూడా మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ రివ్యూ ఉంది. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 27,000 రూపాయలు ఉంటే మాత్రం అండ్ ఈ ఆఫర్లో మనకి ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 24,000 రూపాయలకు కానీ 25,000 రూపాయలకు కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. మీకు ఒక మంచి గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఇది బాగా కన్సిడర్ చేయొచ్చు. 8S Gen 3 ప్రాసెస్తో వస్తుంది అండ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, బ్యాటరీ బ్యాకప్ మనకి డీసెంట్గా ఉంటుంది. అన్ని కేటగిరీలో ఇది కూడా టచ్ చేసుకుంటూ వెళ్తుంది. చాలా మంచి మొబైల్. మన ఛానల్ అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ ఉందన్నమాట. ఇంకా మీకు అక్కడ 4 మొబైల్స్ కనిపిస్తే ఒక 1 year బ్యాక్ లాంచ్ చేసిన మొబైల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకో F6, సెకండ్ OnePlus Nord 4, థర్డ్ వన్ రియల్మీ GT 6 అండ్ ఫోర్త్ వన్ మోటో ఎడ్జ్ 50 Pro. ఈ 4 మొబైల్స్ కనిపిస్తూ ఉంటే 25,000లో ఈ 4గిట్లో ఏది తీసుకోవచ్చు అనుకుంటే OnePlus Nord 4 తీసుకోవచ్చు, రియల్మీ GT 6 కూడా తీసుకోవచ్చు. ఓఎస్ పరంగా బాగుంటుంది అండ్ OnePlus అయితే కనుక అండ్ మిగతా అప్డేట్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది. నన్ను అడిగితే మాత్రం OnePlus Nord 4 తీసుకోమని చెప్తే ఎప్పటికీ మంచి మొబైల్. బట్ దీని నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే మాత్రం మైండ్లో తీసేయండి. నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే మాత్రం ఈ మొబైల్ కొనొద్దు. అదర్వైజ్ అయితే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు అనమాట. రియల్మీ GT 6 కూడా చాలా బాగుంటుంది, కెమెరాస్ అయితే కొంచెం యావరేజ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడితే Samsung Galaxy S24 FE. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి లాంచింగ్ 60,000 ఉంటే మీకు తెలుసుగా ఎవ్రీ ఇయర్ మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంటుంది 35,000కి. ఫ్యూచర్లో రాను మనకి 30,000కి వచ్చేస్తుంది అనమాట. 35,000కి కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. ఇది ఒకసారి మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ అన్నీ ఉంటాయి. ఇది తక్కువ అది ఎక్కువ కాదు. ఎగ్జినోస్ ప్రాసెసర్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD ప్లస్తో మాత్రమే వస్తుంది. ఇది 1.5K కాదు, బట్ అయినా సరే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మీకు ఫ్లాగ్షిప్ ఉన్న కెమెరాస్ ఇందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బ్యాటరీ బ్యాకప్ మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేయరు. బాక్స్లో వచ్చేసరికి 35,000కి ఒక మంచి మొబైల్ అవుతుంది ఇది కూడా. ఇక నెక్స్ట్ మాట్లాడితే OnePlus 13R. OnePlus 13Rతో పాటు మనకి బడ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు, తీసుకోవచ్చు. చెప్పాక మీకు నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటే మాత్రం మైండ్లో తీసేయండి. నార్మల్గా అయితే మాత్రం ఈ మొబైల్ ఎక్సలెంట్గా ఉంటుంది. అన్ని డిపార్ట్మెంట్ వైజ్ మనకి టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట OnePlus 13R. వీడియో క్వాలిటీ కానీ, ఇమేజ్ క్వాలిటీ కానీ అండ్ ఇమేజ్ సెన్సార్ కానీ, ఓఎస్ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ బ్యాకప్ కానీ అన్నీ చాలా బాగుంటుంది. సో కావాలనుకుంటే ఇది కూడా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి కెమెరా లవర్స్ అనుకుంటే మాత్రం వివో V50 35,000కే వస్తుంది. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. కొంతమంది చెప్పి అనుకున్నాను కానీ పెద్దగా అవసరం లేదు. బట్ కెమెరా లవర్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ మంచి మొబైల్ అవుతుంది. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది. మేజర్గా అట్రాక్ట్ చేసేది డిజైన్ క్వాలిటీ, చాలా అట్రాక్ట్గా ఉంటుంది. ఇది వస్తే డిజైన్ క్వాలిటీ లేడీస్ అయితే మాత్రం ఫిదా అవ్వాల్సిందే. వివో V50e కన్నా వివో V50 తీసుకోండి, బెనిఫిట్ చాలా ఉంటాయి. ఇంక నెక్స్ట్ మాట్లాడితే iPhone 16 ఇంకా ప్రైస్ రివీల్ అవ్వలేదు కానీ బట్ ఎవ్రీ ఇయర్ మనకి ప్రైస్
54,999కి వస్తుంది కాబట్టి 55,000కి ఫ్లిప్కార్ట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. కార్డ్ ఆఫర్ అండ్ అన్ని కలిపి. ఎక్స్చేంజ్ ఉంటే కనుక ఇంకా బెనిఫిట్ ఉంటుంది. సో ఈ మొబైల్ కూడా 55,000కి కన్సిడర్ చేయాల్సిన మొబైల్. ఐఫోన్లో ది బెస్ట్ మొబైల్ అనమాట. అన్ని అప్గ్రేడ్తో ఈ మొబైల్ మన ఇండియాలోకి లాంచ్ చేశారు. ఐఫోన్ కావాలనుకుంటే మాత్రం ఐఫోన్ 15 కన్నా ఐఫోన్ 16 తీసుకొని కొంచెం అమౌంట్ పెంచుకొని. సో ఇది మన ఛానల్లో అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ రివ్యూ ఉంది, చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ కానీ ఇంకా దీని గురించి సపరేట్ చెప్పవలసిన లేదు, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. ఇది కూడా మనకి ఎవ్రీ ఇయర్ మన డ్రాప్ అవుతూనే ఉంటుంది. ప్రైస్ వచ్చేసరికి 85,000కి వస్తుంది. ఇది కూడా చాలా మంచి మొబైల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రైస్ డ్రాప్ అవుతుందని చెప్పి. 85,000కి ప్రీవియస్ మోడల్ S24 అల్ట్రా అయితే కనుక 75,000కి వచ్చింది. ఇది మాత్రం మనకి 85,000కే వస్తుంది. ఇంకా ఎక్స్చేంజ్ ఉంది అనుకుంటే మాత్రం ఇది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏ పరంగా కానీ, కెమెరా క్వాలిటీ పరంగా కానీ, ఫ్లాగ్షిప్ మొబైల్ కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇది కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే iQOO 13 మీద కానీ, OnePlus 13 మీద కానీ ఎటువంటి ఆఫర్ లేదు. కొనాలి అనుకుంటే కనుక కొనుక్కోవచ్చు, కానీ కార్డ్ ఆఫర్ ప్రైస్ డ్రాప్ అయింది అనుకుంటే మాత్రం ప్రస్తుతానికి అయితే రివీల్ చేయలేదు ఆఫర్స్ వచ్చేసరికి. ఇక నెక్స్ట్ మాట్లాడితే Vivo X200 Pro అనమాట. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి ఒక 90,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటే ఇది మనకి 85,000 నుంచి 75,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటుంది. కార్డ్ ఆఫర్తో పాటు అన్ని కలిపి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలి కెమెరా వైజ్ అనుకుంటే మాత్రం ఇది వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఒక మంచి మొబైల్ తీసుకోవచ్చు ఈ వచ్చేసరికి. నాకు తెలిసి అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ఈ రెండిట్లో మనకి ఆఫర్స్ ఈ మొబైల్ మీద మాత్రమే వస్తాయి. మీరు కొనాలి అనుకుంటే మాత్రం మంచి చాయిస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే క్రెడిట్ కార్డ్ దగ్గర పెట్టుకోండి. క్రెడిట్ కార్డ్ ఉంటేనే ఆఫర్స్ వస్తాయి తప్ప కానీ నార్మల్గా అయితే కొంతమంది కింద కామెంట్ అడుగుతున్నారనమాట. క్రెడిట్ కార్డ్ లేని పరిస్థితి ఏంటనుకుంటే ఏం చేయలేం మనం. అమెజాన్లో మాత్రం మనకి కూపన్స్ ఉంటాయి, అది కొంచెం బెనిఫిట్ ఉంటుంది. కూపన్స్ యూజ్ చేయండి కార్డ్ లేకపోతే. అండ్ ఫ్లిప్కార్ట్లో వచ్చరికి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఉంటాయి. అది అందరికీ ఉండవు, నాకే లేవు. సో ఉంటాయి, అవి ఉంటే యాడ్ చేసుకోండి అంతే తప్ప కానీ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది బెనిఫిట్స్ ఉంటాయి, కానీ నార్మల్గా అయితే మాత్రం ఎవరికి బెనిఫిట్ ఉండదు. అండ్ ఈ మొబైల్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఇదనే కాదు, టీషర్ట్ల మీద, ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద, వాషింగ్ మిషన్ల మీద, ఏసీ చాలా వరకు మొబైల్స్ మీద చాలా వరకు ఆఫర్స్ వస్తూనే నేను పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. చూడండి, ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి. ఇక్కడ నీకు బార్ కోడ్ వచ్చే ఉంటుంది, కింద లింక్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.